నమస్కారం అండి. ఆహ్, నా పేరు లత. నేను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిని. ఇప్పుడు మెయిన్‌గా ఆహ్, ఈ ఇది చెప్పడానికి ఉద్దేశ్యం ఏంటంటే, మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఈ 2 రోజులు అంటే 5వ తారీఖు మే నెల మరియు 7వ తారీఖు మే నెలలో వేగంగా వచ్చిన ఈదురుగాలులు మరియు వడగళ్ళు, వర్షం వచ్చినందువల్ల కాయలన్నీ రాలిపోయి తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇవన్నీ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. మెయిన్‌గా బచ్చన్నపేట, జనగామ, పాలకుర్తి మండలాల్లో రైతులకు బాగా నష్టం జరిగింది. ఈ 3 మండలాల్లో కూడా విజిట్ చేశాము. దేవరపల, కొడకండ్ల ఇక్కడ కూడా కొంత మేరకు నష్టం వాటిల్లింది. అయితే జనగాంలో విజిట్ చేశాము. జనగాంలో వచ్చి ఓబుళకేశవాపూరు, పెద్దపహాడు మరియు పెద్దరామచెర్ల ఇవన్నీ సిద్దంకి విలేజెస్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా బచ్చన్నపేటలో కూడా చిన్నరామచెర్ల, పోచన్నపేట, బచ్చన్నపేట, బండనాగారం, ఇంకా కట్కూరు, లక్ష్మాపూర్ ఈ విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేశాము. మాన్సాన్పల్లి ఇవన్నీ విజిట్ చేసి చూడడం జరిగింది. పాలకుర్తిలో కూడా పాలకుర్తి, దేవరుప్పల మండల్స్లో కూడా విలేజెస్ విజిట్ చేశాము. మెయిన్గా ఏంటంటే మొత్తం వాళ్ళ చేతికి వచ్చిన పంట నేల రాలినట్టు అయిపోయింది. కరెక్ట్గా కోతకు సిద్ధంగా ఉంది. కాయలన్నీ కూడా మార్కెట్కి తరలించడానికి రెడీగా ఉన్నవి. అవన్నీ కూడా చేతికి రాకుండా పోయినట్టు అయిపోయింది. కనీసం 50-90% కాయలు రాలిపోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని చోట్ల కొంతమంది రైతుల తోటల్లో చెట్లు కూడా పడిపోవడం జరిగింది. కొన్ని చోట్ల కొమ్మలు ఎగిరిపోయినాయి, కొన్ని చోట్ల చెట్లు కూడా పడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత సర్వే చేయించి మొత్తం రైతులందరికీ డాక్యుమెంట్స్ అంటే పట్టా, పాస్బుక్, వాళ్ళ యొక్క ఆధారు, బ్యాంక్ అకౌంట్ కాపీ, ఈ నేల రాలిన కాయలతో వాళ్ళ తోటలో ఒక ఫోటో ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తాము. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందేటట్టు మేము కూడా కోరుతాం. ఇప్పుడు సుమారు ఎన్ని ఎకరాలు డ్యామేజ్? సుమారుగా ఇప్పుడు మామిడి వచ్చి 2525 ఎకరాలలో జరిగింది. అదేవిధంగా కూరగాయలు కూడా కొంత మేర అంటే చాలా తక్కువ మొత్తంలో అంటే 6 ఎకరాలు కూరగాయలు కూడా నష్టం వాటింది. మేజర్గా బచ్చన్నపేట, జనగాం, పాలకుర్తి మండల్స్లో జరిగింది. జనగాంలో వచ్చి మనకి 800 ఎకరాలు దాదాపుగా నష్టం జరిగింది. అదే బచ్చన్నపేటలో 1000 ఏకర్స్ ఉంది. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఒక 600 ఎకరాలు ఉంది. మీ అంచనా ప్రకారంగా సుమారు ఎంత నష్టం జరిగింది చెప్పగలరా? ఒక 60% యావరేజ్ తీసుకుంటే 50-60% డ్యామేజ్ ఉంటుంది. డ్యామేజ్ అంటే మొత్తం కాయలన్నీ రాలిపోయినాక వాళ్ళకి మామిడిలో ఒకసారి ఖాతా ఉంటుంది. అదే ఒక సీజన్లోనే వాళ్ళకి మొత్తము సంవత్సరం మొత్తం కష్టపడి చివరికి ఒక్కసారే వాళ్ళు పంటలు వచ్చినప్పుడు ఇప్పుడే పంట తీసుకుంటారు. ఆ వచ్చే పంట చేతికి అందకుండా పోయినట్టు అన్నమాట. ఇప్పుడు పడిపోయిన చెట్లకి ఏమైనా సబ్సిడీలో మళ్ళా మొక్కలు అందించే అది ఏమైనా ఉద్దేశం ఉందా? అది మేము గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తాము. వస్తే మాత్రం తప్పనిసరిగా రైతులకు మళ్ళా మొక్కలు పెట్టుకునే విధంగా తీసుకుంటాం. అంతేకాకుండా కొంత వాలినాయి అట్లాంటి చెట్లు కూడా రైతులు జాగ్రత్త తీసుకొని కొంచెం దాన్ని నిలిపి సపోర్ట్ ఇచ్చినట్లయితే కొంతమేర అవి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సుమారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ వచ్చారు, సర్వే మళ్ళీ చేస్తారు కదా మొత్తానికి? లేదు, మళ్ళీ ఇప్పుడే ఉంటుంది సర్వే, మళ్ళీ ఉండదు, ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు మీరు నమోదు చేసిన పేర్లు మాత్రమే అక్కడికి పంపించేస్తారు అంతే. మళ్ళీ తర్వాత ఏముండదు? అంటే అంతటా జరగలే కదా మేడం, సర్వే జరగలే కదా కొన్ని గ్రామాల్లో? అవి కూడా మాకు ఏఈఓస్ ఉన్నారు మండల్లో, అగ్రికల్చర్ ఆఫీసర్స్ 3 గ్రామాలకి ఉన్నారు, ఏఈఓస్ ఉన్నారు.
వాళ్ళ ద్వారా మరియు మా ఆయిల్ ఫెడ్ అధికారుల ద్వారా మేము అన్నీ తీసుకొని నివేదిక పంపిస్తాం.